నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. ఏదో వయసు అయిపోబట్ట ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాళ్ళ సహాయం అవసరం అవుతున్నది, కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు బ్రెయిన్ని ఎదుర్కోవాలంటే మామూలుగా వేరే వాళ్ళ వల్ల ఎవరి వల్ల అవుతుందా? కేవలం రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల తప్ప మరొక మనిషి వల్ల ఎవ్వరి వల్ల కాదు. 2004లో ఇక అధికారం కోల్పోబోతున్నాను, ఎందుకంటే అప్పటికే చాలా తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని హైదరాబాద్లోని బషీర్బాగ్లో జరిగినటువంటి రైతుల మీద జరిగినటువంటి పోలీస్ కాల్పులతో సహా ప్రపంచ బ్యాంక్ విధానాలకు అనుగుణమైనటువంటి అడుగులకు మడుగులెత్తుతూ అనుసరించినటువంటి చేపట్టినటువంటి చర్యల కారణంగా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తూ ఉండడంతో దాన్ని గమనించి దానిని అధిగమించి ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు అనుసరించినటువంటి విధానాన్ని తెలిస్తే మ్రాన్ పడిపోతారు. దాదాపు 1,50,00,000 దొంగ ఓట్లని సృష్టించగలిగాడు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు ఎన్నో చేసి, తర్వాత కోర్టులను ఇన్వోక్ చేసి, అక్కడ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి నానా కష్టపడితే కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి విజయం అనేటువంటిది లభించలేదు. ఆ స్థాయిలో అంటే బూత్ మేనేజ్మెంట్తో సహా అత్యంత కింది స్థాయిలో కూడా ప్లానింగ్ చేయగలిగినటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభావంతుడు చంద్రబాబు నాయుడు. అయితే ఆ ఇంటెలిజెన్స్ మొత్తం నెగటివ్ ఇంటెలిజెన్స్, అంటే మన శకుని మామ లాంటి ఇంటెలిజెన్స్. కాకపోతే చూడండి, నేను చెప్పేటువంటి వివరాలు అసలు ఎందుకు 2014 ఉంది కదా, 2014లో రాష్ట్రం విభజనకు గురైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీకి, గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఉన్నటువంటి ఓట్ల తేడా ఎంతో తెలుసా? అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీని, అటు పవన్ కళ్యాణ్ని అంటే జనసేనను కలుపుకొని పోటీ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇప్పటి మాదిరిగా కలిసి పోటీ చేస్తే అందులో తెలుగుదేశం పార్టీకి లభించినటువంటి ఓట్లను వైసీపీకి లభించినటువంటి ఓట్లతో పోలిస్తే ఆ రెండింటి మధ్య తేడా కేవలం 6 లక్షలు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 6,01,539 ఓట్లు. ఇక శాతాల్లో తీసుకుంటే ఈ రెండింటి మధ్య అంటే ఓడిపోయినటువంటి వైసీపీకి, గెలిచినటువంటి టీడీపీకి మాత్రమే, కంబైన్ కూటమికి కాదు, టీడీపీకి మధ్య ఓట్ల శాతంలో తేడా 1.68, 1.68% మాత్రమే ఈ రెండింటికి మధ్య తేడా ఉంది. ఇక మొత్తం పోలైనటువంటి ఓట్లలో భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి, జనసేనకి కలిపి 46.69% ఓట్లు రాగా, ఒంటరిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీకి 45.01, వాళ్ళ కూటమికి 46.69 వస్తే వైఎస్ఆర్సీపీకి ఒక్కదానికి 45.01% ఓట్లు లభించాయి. కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వైసీపీ బ్రహ్మాండంగా జెండా ఎగరవేగా టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ అనేటువంటిది మిగిలినటువంటి 9 జిల్లాలలో, ఉత్తర కోస్తా ఆంధ్ర ఇటువంటి జిల్లాలలో, అంటే ఇంతకుముందు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మెజారిటీని లేదా సీట్లను కోల్పోయిందో అదే చోట తెలుగుదేశం మళ్ళీ గ్రౌండ్ సంపాదించుకోగలిగింది. మామూలుగా మాటలు చెప్పాలంటే ఎన్నికల్లో మొత్తం 3,67,16,839 ఓట్లు ఉండగా వాటిలో 2,89,51,390 ఓట్లు పోలయ్యాయి. అంటే 78.9% ఓట్లు పోలయ్యాయి. దాదాపు 30 స్థానాలలో 2,000 కన్నా తక్కువ ఓట్ల తేడాతో, 50 స్థానాలలో 5,000 కన్నా తక్కువ ఓట్ల తేడాతోటి జగన్మోహన్ రెడ్డి 2014లో అధికారానికి దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేటువంటివన్నీ తెలుసు. అంటే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత బోగస్ ఓట్లను ఏరివేసేటువంటి దానికి గాను, అంటే ఎన్నికల కమిషన్ ద్వారా అప్పటికే 2014 నుంచి 2018 వరకు కూడా చంద్రబాబు పాలన ఉంటే, ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ ద్వారా తీసివేయబడినటువంటి ఓట్లు దాదాపు 50 లక్షల ఓట్లు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు చాలా గొప్పగా.
దొంగ ఓట్లతోటి ప్రజాస్వామ్యాన్ని నిలువున హత్య చేసేటువంటి, అంటే 50 లక్షల దొంగ ఓట్లుండి ఆ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి పడితే అసలు గెలిచే అవకాశం ఉంటుందా వేరే పార్టీ? ఇంతటి తెగింపుకి, ఇంతటి బరి తెగింపుకి చంద్రబాబు నాయుడు ఒడిగెట్టాడంటే చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తర్వాత ఇలా దొంగ ఓట్లను చేర్పించడం, డూప్లికేట్స్ ఓట్స్ రావడము, అలాగే పేరులో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి అనుకోండి, రావు ఉండదనో లేదనో ఇలాగ దొంగ ఓట్లను తయారు చేయడం, ఇటువంటి ఓట్లకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్కు బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి వైసీపీకి సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ఈ దొంగ ఓట్లు ఏరివేసేటువంటి కార్యక్రమం మీద బాగా దృష్టి పెడితే దాదాపు 50 లక్షల ఓట్లను ఓటర్ల జాబితాలో నుంచి తీసివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇన్ని లక్షల ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తూ ఉన్నా కూడా బాబు దగ్గర నుంచి ఏ విధమైనటువంటి శబ్దం లేదు, సైలెంట్గా ఉండిపోయాడు. అప్పటిదాకా ఎందుకు కుప్పంలో దాదాపు 47,000 బోగస్ ఓట్లు ఉన్నాయని 2014 ఎన్నికలకు ముందు అప్పటి ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి బన్వర్లాల్ చెప్పాడు. 2014లో ఎన్నికల సంఘం కుప్పంలో 18,000 బోగస్ ఓట్లను తీసివేయడంతో బాబుకి మెజారిటీ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. దొంగ ఓట్ల భాగోతం అనేటువంటిది ఈసారి ఇంకా ఖచ్చితంగా, దొంగ ఓట్లను ఏరివేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఈసారి ఇంకా ఖచ్చితంగా జరిగి ఓటర్ల జాబితా అనేటువంటి దాన్ని చాలా, అంటే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండేటువంటి, ఎందుకంటే ఓటర్ల జాబితాని ఎప్పటికప్పుడు సవరిస్తుండాలా. కొంతమంది మరణించే వాళ్ళు ఉంటారు, కొత్తగా ఓటు హక్కు పొందేటువంటి వాళ్ళు ఉంటారు. వీటన్నిటితోటి ఎప్పటికప్పుడు డైనమిక్గా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఓటర్ల జాబితాను. సో ఇలాగ మార్పులు చేసిన తర్వాత రేపు పొద్దున కుప్పంలో ఏ విధమైనటువంటి మెజార్టీ రాబోతోంది చంద్రబాబుకి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. 2014-19 మధ్య చంద్రబాబు వైసీపీకి చెందినటువంటి 50 లక్షల ఓట్లను సేవామిత్ర అనేటువంటి యాప్ ద్వారా తొలగిస్తే వైసీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం 2019 నాటికి అర్హులైన, అంటే అలా తొలగించబడినటువంటి 50 లక్షల మందిలో 32 లక్షల ఓట్లను తిరిగి చేర్చింది. అంటే మనకు అనుకూలంగా ఉండేటువంటి దొంగ ఓటర్లను సృష్టించుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థిగా ఉండేటువంటి రాజకీయ పార్టీకి సానుభూతి పరులైనటువంటి వాళ్ళ ఓట్లను ఎన్నికల జాబితాలో లేకుండా తొలగించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా చంద్రబాబు లాంటి మాస్టర్ మైండ్కే తప్ప సామాన్యులకు అంతుబట్టేటువంటిది కాదు. ఎందుకు 2023 జనవరి 6వ తేదీ నుంచి ఆగస్టు 30 మధ్యకాలంలో తొలగించినటువంటి 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061, అంటే 0.61% మాత్రమే తప్పులు దొరికాయని, 99% కరెక్ట్గా ఉన్నాయని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఒక సమీక్షలో చెప్పాడు. మనకు అనుకూలంగా దొంగ ఓట్లను సృష్టించడము, ప్రత్యర్థి పార్టీలకు మద్దతు ఇచ్చేటువంటి మద్దతుదారులను, వాళ్ళ కార్యకర్తలను, అటువంటి వాళ్ళెవరిని కూడా వాళ్ళకు ఓటు హక్కు లేకుండా చేయడం అనేటువంటిది చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మరొకటి దుర్లభమేమో, మరొకళ్ళు ఎక్కడ కనిపించకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిభా పాఠవాల గురించి ఇలా ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి.